హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. వార్ 2 ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఒక మనిషి గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యు నో మీకు తెలుసు అతను ఎవరో. వార్ 2 మూవీ ఫస్ట్ లుక్ నుంచి మొన్న వచ్చిన ట్రైలర్, ఇప్పుడు రిలీజ్ అయిన మూవీ వరకు కూడా ఓకే, సినిమా వస్తుంది, తారకన్నం చూద్దాం, ఎంజాయ్ చేద్దాం అన్న మోడ్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిందో, ఆ మనిషి స్టేజ్ ఎక్కి ఏదైతే ఒక మాట అన్నాడో, తెలుగు డైరెక్టర్స్ కంటే హిందీ డైరెక్టర్స్ చాలా బాగా చూపిస్తారు. మూవీ చూసి బయటకు వచ్చేటప్పుడు మీకు ఇది అనిపిస్తుంది, ఆయన ముఖర్జీ అలా తీసాడని చెప్పాడు. మూవీకి వెళ్ళాం భయ్య, చూసాం. మూవీ చూస్తున్నంతసేపు నాకు ఒకటే అనిపించింది, అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయండి మన తారకన్నం తీసుకోపోయి అక్కడ పెట్టడానికి? మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఇదే అనిపించింది. ఎందుకంటే తారకన్న ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడో తెలీదు. మూవీలో మనకు తారకన్న కనిపిస్తాడు, రితిక్ రోషన్ కనిపిస్తాడు, కానీ మూవీ అయిపోయిన తర్వాత రితిక్ రోషన్ ఒక్కడే ఉంటాడు. సినిమా మొత్తం రితిక్ రోషనే డామినేట్ చేస్తాడు. తారకన్న జస్ట్ విలన్ రోల్ చేస్తాడు. విలన్ రోల్ అంటే మనం చాలా చూస్తుంటాం. రాణా కూడా విలన్ రోల్ చేశాడు, రీసెంట్గా వచ్చిన నాగార్జున కూడా విలన్ రోల్ చేశాడు. కానీ ఈ మూవీలో తారకన్న స్టోరీ లైన్ ఏదైతే ఉందో, కాసేపు విలన్గా కనిపిస్తాడు, కాసేపు ఫ్రెండ్లా కనిపిస్తాడు, కాసేపు టోటల్ హీరోలా కనిపిస్తాడు. స్టోరీ ఏంటో అర్థం కాదు. ఇందులో అయితే టోటల్ డామినేషన్ రితిక్ రోషన్ దెబ్బయ్య, తారకన్నది ఏమి ఉండదు. జస్ట్ ఉన్నాడంటే ఉన్నాడు అంతే. ఎందుకు తీసుకున్నాడో క్యారెక్టర్ అయితే తెలియదు, ఎందుకు యాక్సెప్ట్ చేశాడో కూడా తెలియదు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు తన క్యారెక్టర్ చూసి. సినిమాలో వార్ పరంగా చూసుకుంటే ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో ఇది ఎలా ఉంది, కానీ కొంచెం ఫస్ట్ పార్ట్ కంటే కొంచెం తక్కువనే ఉంది. కానీ ఈ మూవీలో స్పెషల్గా మన టాలీవుడ్ నుంచి తారకన్నని వాడుకున్నారు కాబట్టి ఏదన్నా హైప్కి తీసుకొచ్చి అనుకున్నారు, కానీ ఆ హైప్ కూడా క్రియేట్ అయింది, కానీ హైప్కి అయితే మ్యాచ్ అవ్వలేదు. అండ్ హైప్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మనమే పెట్టుకొని మనమే వెళ్తాం. కానీ ఈ మూవీలో అయితే తారకన్నది అయితే ఏం ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటాడు అంతే. టోటల్ విలనిజం ఉండదు, హీరోయిజం ఉండదు, ఏం ఉండదు. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ కొన్ని కార్ సీక్వెన్స్లు ఉంటాయి, చేజింగ్ సీక్వెన్స్లు ఉంటాయి, గాల్లో ఫైట్ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు సినిమా అంతా బాగుంటుంది. ఈ ఇంటర్వెల్ వరకు చూసినంతసేపు ఓకే, యాక్షన్ సీక్వెన్స్ కొన్ని ఓకే కదా. ఎందుకంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనే ఒక సిరీస్ ఉంటుంది. ఆ సిరీస్లో కూడా సేమ్ అంతే, ట్రైన్ మీద, గాల్లో కార్ రేసింగ్స్, ఆ సీక్వెన్స్, ఆ కెమెరా మూమెంట్స్, ఆ లొకేషన్స్ సేమ్ అంతే అనిపించింది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు. కానీ ఎప్పుడైతే రితిక్ రోషన్ తారక్ మధ్యలో ఒక స్టోరీ రివీల్ అవుతుందో అక్కడ నుంచి సినిమా చాలా బోర్ కొడుతుంది. సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ వరకు కూడా సినిమా ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సినిమా సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు అంత ల్యాగ్ ఉంది. సినిమా కాసేపు మాట్లాడుకుంటారు, కాసేపు మిషన్ గురించి మాట్లాడుకుంటారు, కాసేపు వీళ్ళిద్దరి రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటారు. సినిమా ప్లాట్ ఏంది, కాళీ అనేవాడి ఇంటర్నేషనల్ ఒక గ్యాంగ్స్టర్ నుంచో ఎవరో తన దగ్గర నుంచి మన ఇండియాకి థ్రెట్ ఉంది. ఆ థ్రెట్ నుంచి బయటపడేయడానికే రితిక్ రోషన్ని ప్రిపేర్ చేసి ఆ మిషన్లోకి ఎంటర్ చేపిస్తాడు. పార్ట్ 1 నుంచి సెకండ్ వరకు అదే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఇదే స్టోరీ ఉంటుంది. ఎవరైతే కలి ఉన్నాడో అని పట్టుకోవాలి అన్నంతలోనే వెళ్తారు. అక్కడ వరకు కూడా సినిమా నాకు కొంచెం బాగా నచ్చింది. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ అన్న ఎంటర్ అయ్యి ఈ స్టోరీ ఇంకో ప్లాట్కి వెళ్తుందో అప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, చూపించిన విధంగా ఫస్ట్ వెళ్తే ఏ ప్లాట్కి వెళ్ళాలి, కలి ఎవడో పట్టుకోవాలి కదా. లేదా సరే, ఎన్టీఆర్కి రితిక్ రోషన్కి చిన్న గొడవ ఉంది. ఆ చిన్న గొడవ ఇంటర్వెల్ తర్వాత ఒక 15 నిమిషాల్లో క్లియర్ చేసేసి వీళ్ళిద్దరు కలిసి ఆ కలిని పట్టుకోవడానికి వెళ్తే సినిమా బాగుండేది. కానీ సినిమా ఎండ్ వరకు వీళ్ళిద్దరే, జస్ట్ రితిక్ రోషన్ తారకన్న మధ్య జరిగే గొడవే టోటల్ సెకండ్ హాఫ్. తీసుకున్న ప్లాట్ ఏమో కలిని పట్టుకోవాలి, కానీ మధ్యలో ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ కరెక్ట్ వాడుకుంటే సినిమా ఇంకో రేంజ్కి వెళ్ళేది. ప్రాపర్గా వాడుకోలేకపోయారు, అది వేరే విషయం. ఇంకా క్లైమాక్స్కి వచ్చేస్తే ఫైట్స్ ఉంటాయి, చాలా ల్యాగ్ అనిపిస్తాయి, కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ అయిపోతుంది. రితిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్యలో కొన్ని డ్రామా సీక్వెన్స్ ఉంటాయి. అక్కడ వరకు ఏదైతే ఎన్టీఆర్ అన్న ఈగో ఉందో అది గెలవడం కోసమే ఆ ఫైట్స్ అన్నీ పెడితే, ఆ సీక్వెన్స్ ఫైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 10 మినిట్స్లో వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ వెళ్ళి ఆ కలికి సంబంధించిన ఎవరైతే 8 దేశాలు ఉన్నదో ఆ 8 దేశాల్లో ఉన్నదని చంపుకుంటూ వెళ్తారు. సినిమా ఎండ్ ఇక్కడి వరకు. సినిమా స్టోరీ ఒకటైతే ఇంకోటి క్రియేట్ చేసి అందులో నుంచి మళ్ళీ ఇళ్ళకి తీసుకెళ్ళి, ఇందులో నుంచి అందులోకి తీసుకెళ్ళి ఇది ఒక పజిల్లా క్రియేట్ చేశారు సినిమాని. వార్ 1 ఓకే బాగుంటుంది. సేమ్ టైగర్ ష్రాఫ్ ఎట్లుంటుందో, టైగర్ ష్రాఫ్ ఎంటర్ అయినప్పుడు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకుని టైగర్ ష్రాఫ్ చనిపోతాడు. సేమ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా అంతే. వార్ 1లో టైగర్ ష్రాఫ్, వార్ 2లో ఎన్టీఆర్ అన్న.
సేమ్ అంతే, నాకు పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించలే. ఓకే, సినిమా మీద నెగిటివిటీ ఎందుకని మనమే అంటాం. ఈ సినిమా మీద నాకు నెగిటివిటీ ఏం లేదు, కానీ తీసిన సినిమా అయితే ప్రాపర్గా తెలియదు భయ్య. ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ ఎంట్రీస్ ఉంటాయి, అంతే ఉండదు. ఎన్టీఆర్ అన్న ఎంట్రీ అయితే మరీ కొంచెం ఓవర్ అనిపిస్తుంది. రితిక్ రోషన్ ఓకే కొంచెం నార్మల్గా ఉంటే, ఫైట్ సీక్వెన్స్ పెడితే భూమి మీద ఇంకెక్కడో పెట్టింటే బాగుంటాం, కానీ మరీ గాల్లో B2 బాంబర్లు ఫ్లైట్ మీదకి ఎక్కి అదంతా ఏంది భయ్య. ఆ ఫ్లైట్ మీద B2 బాంబర్ సీన్ అయితే చూసిందో నాకు ఒకటే అనిపించింది, నేను పోతాను భయ్య, నేను పోతాను అంతే. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. సినిమా వరకు సినిమా దాని అంటే అది వచ్చి రిలీజ్ అయ్యి ఉండుంటే అట్లీస్ట్ తారకన్న క్యారెక్టర్నైనా ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ మనుషులు. కానీ ఎప్పుడైతే ఆ ఈవెంట్ జరిగి మనోడు ఆ పర్సన్ ఎక్కి ఏదైతే మాటలు అన్నాడో ఈ సినిమా ఆ రేంజ్కి వెళ్తుంది, ఈ రేంజ్కి వెళ్తుంది, హిందీ కంటే మన నెట్టే ఎక్కువ ఉండాలని, ఇది మీ బాధ్యత అని మాట్లాడిండో, ఆ మాటల తర్వాత సినిమా వేరే రేంజ్ హైప్కి వెళ్ళింది. ఉన్న హైప్ కంటే నార్మల్గానే వచ్చుంటే ఏమో చూసేటోళ్ళు ఏమో. ఎన్టీఆర్ ఫ్యాన్సే డిసప్పాయింట్ అయిపోయి ఆ క్యారెక్టర్ చూసి. వాళ్ళు తీసే పద్ధతిలో వాళ్ళు తీసేరు, అదంతే. వాళ్ళు బాలీవుడ్లో ఎప్పుడు అంతే, అయ్యే యాక్షన్ సీక్వెన్స్లో, అయ్యే ల్యాగులు, అయ్యే సినిమాలు. కానీ మన ఎన్టీఆర్ని తీసుకెళ్ళడం ఎందుకు అక్కడ దాకా దీనికోసం. సో సినిమా వైజ్ అయితే తారక్ అన్నది అయితే ఏముండదో, జస్ట్ రితిక్ రోషన్ సినిమా. అది ఒక్క సలాం అనే సాంగ్లో మాత్రమే ఇద్దరు ఒకరినొకరు డామినేట్ చేస్తూ ఉంటారు. అండ్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటే ఎంత చీప్ విఎఫ్ఎక్స్ అంటే, ఓకే ఆ సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్స్ అంతవరకు ఓకే, కానీ ఎన్టీఆర్ ఒక ఫ్రేమ్లో ఏమో నార్మల్గా బక్కగా కనిపిస్తాడు, ఇంకొంచెం ఫ్రేమ్లో అయితే కొంచెం చబ్బీగా కొంచెం లావుగా కనిపిస్తాడు. అంటే ఫేస్ పరంగా ఉబ్బిపోయి ఉంటుంది. ఒక ఫ్రేమ్లో బక్కగా అనిపిస్తుంది. అన్నకు పెట్టిన ఏదైతే 6 ప్యాక్ బాడీ ఉందో అది అంతేం అనిపించలేదు భయ్య, నార్మల్గా ఉండి. ఎన్టీఆర్ నార్మల్గా బయట ఎట్లుండో సేమ్ అంతా చూపించుంటే బాగుండు, కానీ ఈ బాలీవుడ్ తెలిసి కదా ఉన్నదాన్ని చెడగొట్టాలని రెడీగా ఉంటారు. సేమ్ అలాగే ఎన్టీఆర్ అన్న బాడీని కూడా అట్లా చేసారు. ఈ విఎఫ్ఎక్స్ అయితే అంత ఓకే, కానీ ఎక్కడైతే ఈ 6 ప్యాక్ పెట్టాలి ఫేస్ సెటప్ దగ్గర అక్కడ కొంచెం డిఫరెన్స్ అనిపించింది, చూడలేకపోయినాం. ఇంకా సినిమా గురించి అంటే అయితే ఓకే చూడొచ్చు, కానీ మరీ ఊహించుకున్నంత సినిమా అయితే కాదు. అది కూడా ఫస్ట్ హాఫ్ వరకే. సినిమాలో ప్లస్ల గురించి ఏమైనా మాట్లాడుకోవాల్సి వస్తే ఆ సలామన్నలో ఒక్క సాంగు, ఇంటర్వెల్ కంటే ముందు వచ్చే ఒక కార్ రేసింగ్ సీక్వెన్స్, అంతే తప్ప ఇంకేం లేదు. ఎన్టీఆర్ అన్నకి ఇచ్చిన క్యారెక్టర్ తను జస్టిస్ చేసిండు, కానీ తనకు పడాల్సిన క్యారెక్టర్ అయితే కాదు అది. ఇంకెవరినైనా ట్రై చేయాల్సిందే, లేకపోతే మన అన్న ఒప్పుకోకుండా ఉండాల్సింది ఆ క్యారెక్టర్ని, అంతే తప్ప ఏం లేదు. సినిమా చూడాలంటే చూడండి, ఒకసారి అయితే చూడొచ్చు సినిమా. మరీ అంత బాగాలేదంటే నేను చెప్పాను, కానీ సెకండ్ హాఫ్ నుంచి అయితే బాగా నిద్ర వస్తుంది, పడుకోవచ్చు ఏసీలో థియేటర్లో. అండ్ ఈ వీడియోలో చెప్పింది ఏదో కావాలనో స్క్రిప్ట్ రాసుకోనో ఇంకేదో విధంగా కాదు భయ్య. యాజ్ ఏ మూవీ లవర్గా, ఒక TFI ఆడియన్గా ఏదైతే ఎన్టీఆర్ అని ఉండని ఆ మూవీకి వెళ్ళిందో అక్కడ చూసిన తర్వాత అనిపించినవి ఇవన్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.